లాస్ట్ టైం కూడా ఇదే తప్పు. యా డిఫాల్ట్గా వస్తుంది. ఓకే ఓకే ఫైన్ ఫైన్. సో బిఫోర్ యాక్చువల్ నేను ఇప్పుడు ఏం చేశానంటే జస్ట్ ఈ ఇన్స్టెన్స్ ఈ డిప్లాయ్ సర్వర్లోనే కుబర్నెటిస్ రన్ చేశాను. అండ్ ఈ పబ్లిక్ ఐపీ తీసుకెళ్ళి ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ గోడమ్ అనమాట. సిన్స్ లైక్ ఎవ్రీ ప్రాజెక్ట్లో ఇదే చేస్తున్నా కదా సేమ్ థింగ్. బిఫోర్ ఐ స్టార్ట్ టేకింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎస్ఎస్హెచ్ రైట్, విల్ గో ఫర్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ మీద. లైక్ దానికి ముందు ఐ వాంట్ టు టేక్ అ షార్ట్ బ్రీఫ్ ఆన్ ఎస్ఎస్హెచ్ మాట. ఈ ఎస్ఎస్హెచ్ అంటే ఏంది అంటే ఫర్ సపోజ్ లైక్ బీట్ ఇన్ మై సర్వర్, లెట్ మీ గో ఇన్ టు మై సర్వర్ ఫస్ట్. ఓకే, ఒక అథెంటికేషన్ అనమాట. ఇఫ్ యూ కుడ్ సీ EC2 అండ్ సెషన్ మేనేజర్ అండ్ SSH క్లయింట్. సో దిస్ SSH క్లయింట్ గివ్స్ మీ అ కీ. సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇదంటే డైరెక్ట్ లైక్ EC2 కనెక్ట్ నా క్రెడెన్షియల్ ద్వారా కనెక్ట్ అవుతుంది. అలా కాకుండా లైక్ ఐ వాంట్ టు కనెక్ట్ అంటే ఈ సర్వర్కి ఇంకొక సర్వర్కి నేను కనెక్ట్ చేయాలనుకుంటున్నాను లైక్ వితౌట్ యూజింగ్ పాస్వర్డ్, బట్ ద కనెక్షన్ షుడ్ బి సెక్యూర్. అలాంటప్పుడు నేను ఏం వాడతాను అంటే SSH కీ వాడతాను అనమాట. సో హౌ దిస్ SSH కీ వర్క్స్ ఇస్ as simple as that. SSH keygen, I think, yeah. సో ఇక్కడ చూసుకుంటే లైక్ ఎంటర్ ఫైల్, ఇక్కడ హోమ్ ఉబంటు లైక్ ఈ పాత్లోని నాకు ప్రైవేట్ కీ క్రియేట్ అవుతుంది. లైక్ దిస్ ఇస్ ద పాత్ విచ్ ఇట్ విల్ క్రియేట్ లైక్ 2 keys నాకు క్రియేట్ అవుతాయి అన్నమాట. ఐఎమ్ జస్ట్ లైక్ గివింగ్ ఎవ్రీథింగ్ వాజ్ డిఫాల్ట్. లైక్ ఇఫ్ ఐ గో ఫర్ దిస్ పాత్ cd.ssh, లైక్ డాట్ అంటే లైక్ లైనక్స్లో హిడెన్ ఫైల్స్ అన్నిటిని డాట్స్ అండ్ డాట్ కింద వస్తాయి అన్నమాట ముందంతే. సో ఇఫ్ యూ గివ్ ls-a అండ్ మీకు హిడెన్ ఫైల్స్ కూడా కనిపిస్తాయి. ఇఫ్ యూ డోంట్ వాంట్ హిడెన్ ఫైల్స్ టు బి షోన్ జస్ట్ ls. సో ఇప్పుడు నాకు తెలిసి క్రియేట్ అవ్వలేదు, లైక్ ఉన్న దాని మీద అప్డేట్ అయ్యింది. ఐడి ఇఫ్ యూ సీ 2 keys క్రియేట్ అయ్యాయి ఇక్కడ. ఇది పబ్లిక్ కీ అంటాం అండ్ ఇది ప్రైవేట్ కీ అంటాం. జనరల్గా మనం ఏం చేస్తామంటే లైక్ SSHలో ఏ కనెక్షన్ అయినా తీసుకుంటున్నప్పుడు ఫర్ సపోజ్ ఇది ఎక్కడున్న మన EC2 సర్వర్. సో ఈ EC2 సర్వర్ నుంచి మనం ఇంకొక సర్వర్కి కనెక్షన్ ఇద్దాం అనుకుంటున్నాం. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే లైక్ ఇక్కడ జనరేట్ అయిన లైక్ ఇక్కడ జనరేట్ అయిన లైక్ పబ్లిక్ అండ్ ప్రైవేట్కి మనం 2 జనరేట్ చేసాం కదా. సో ఆ 2 జనరేట్ చేసింది మనం ఏం చేస్తామంటే ఈ సర్వర్ నుంచి ఏదైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ఒకటి పబ్లిక్కి, ఇంకొకటి ప్రైవేట్కి. సో ప్రైవేట్ కీ అన్నది మనం సర్వర్ దగ్గర ఉంచుతాం, ఏ సర్వర్ నుంచి అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి. అండ్ పబ్లిక్ కీ అన్నది ఈ సర్వర్ తోటి ఏవైతే సర్వర్స్ కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సర్వర్స్లోకి తీసుకెళ్ళి పబ్లిక్ కీ పెడతాం. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ సమ్ అదర్ సర్వర్, సో నేనేం చేస్తాను అంటే ఐఎమ్ నాట్ టర్నింగ్ ఆన్. సో సింపుల్గా నేనేం చేస్తాను అంటే ఫర్ సపోజ్ నాకు ఈ డిప్లాయ్ సర్వర్ నుంచి లైక్ జెంకిన్స్ లైక్ బిల్డ్ సర్వర్ కనెక్ట్ చేయాలని ఉంది. సో వాట్ ఐల్ డూ ఇస్ లైక్ బిల్డ్ సర్వర్ లోపలికి వెళ్ళి సేమ్ .sshకి వెళ్తాను. .sshకి వెళ్ళి లైక్ sudo vi authorized keys. ఇట్స్ యాక్చువల్గా నేను ఆ సర్వర్లోకి లాగిన్ అవ్వలే, జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో నేనేం చేస్తాను అంటే డిప్లాయ్ సర్వర్లో రేజ్ అయిన పబ్లిక్ కీని తీసుకెళ్ళి ఐఎమ్ గోనా ఇన్సైడ్ దట్ పబ్లిక్ కీ హియర్ అనమాట. ఐ జస్ట్ కాపీ పేస్ట్ దట్ పబ్లిక్ కీ అంతే. సింపుల్. బ్రో ఏమైనా మాట్లాడుతున్నారా? ఏ వినపడట్లే. చెప్పలేదా వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ రావట్లే బ్రో. ఇప్పుడు బ్రో వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది క్లారిటీగా. అంటే ఇప్పటి వరకు చెప్పిందంతా పోయిందా? అంటే కొంచెం లేదు జస్ట్ SSH ఆథరైజ్డ్ కీ దగ్గర నుంచి ఒకసారి చెప్పాను అంతే. సో ఫైన్. ఆథరైజ్డ్ కీస్లో మనం ఏం చేస్తాము అంటే యాజ్ సింపుల్ యాజ్ దాట్ రెండింటికి కనెక్షన్ ఇవ్వాలి కదా మనం. EC2లోని ఒక దగ్గర ప్రైవేట్ కీ జనరేట్ చేసాం, ఇంకొక దగ్గర పబ్లిక్ కీ పెట్టాలి. కాబట్టి
సో వాట్ ఐమ్ గోన్ డూ ఈస్, అంటే ఫర్ సపోజ్ బెటర్ నేను ఇది చేసి చూపించేస్తాను, డిప్లాయ్ కాదు కానీ సపోజ్ ఈ కుబర్నెటిస్ సర్వర్ నేను ఆన్ చేసిన, ఇది నా ఫ్రెండ్ ఆన్ చేశాడు, స్టార్ట్ ఇన్స్టెన్స్. సో ఐఎమ్ కనెక్టింగ్ ఇన్ టు దిస్. సో నేను ఏ సర్వర్లో అయితే లైక్ నేను ఇప్పుడు నా డిప్లాయ్ సర్వర్ నుంచి వేరే సర్వర్కి నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఏ సర్వర్కి అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నానో ఆ సర్వర్ లోపలికి వెళ్ళి, సో ఇక్కడ జనరేట్ అయింది కదా మనకు ఒక పబ్లిక్ కీ, ఫర్ సపోజ్ క్యాట్ ఐడి, కొన్ని చోట్ల ఇది IDRSA.pub అని కూడా ఉంటాయి, లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ కీ అనమాట అంతే. సో ఐఎమ్ గోనా కాపీ దిస్, డిప్లాయ్ సర్వర్లో జనరేట్ చేశాను కీ పేరు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే cd.sh అండ్ ద యూజర్ ఈజ్ ఇంపార్టెంట్ మాట, లైక్ ఏ యూజర్లోని పెడుతున్నామని చెప్పేసి, ఇది ఉబంటులోని .ssh. ఓకే, సో ప్రతి యూజర్కి లైక్ ఆథరైజ్డ్ కీస్ ఉంటాయి. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, లైక్ బిఫోర్ గోయింగ్ ఐ జస్ట్ షో యూ. సో దీని ప్రైవేట్ ఐపీ ఏంటి, లైక్ 172. ఇది కదా. సో ఇఫ్ ఐ ట్రై టు కనెక్ట్ నౌ SSH, సిన్స్ ద యూజర్ ఏ యూజర్లో పెడతాను ఆ యూజర్, ఇంకా నేను ఇక్కడ ఉబంటు అనే యూజర్ కదా, ఇంకా నేను ఉబంటు అనే యూజర్లో పెట్టలేదు కుబర్నెటిస్ సర్వర్లో. సో ఇఫ్ ఐ ట్రై టు కనెక్ట్ నౌ, ఉబంటు @172.31.21.196 31 ఇదేంటి మర్చిపోయినప్పుడే 21.196. ఎస్, ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ పర్మిషన్ డినైడ్ సీ, బికాజ్ అథెంటికేషన్ వర్క్ అవ్వలేదు. లైక్ ఇఫ్ ఫేస్బుక్ ఇట్లో లాగిన్ అయితే లైక్ ఇఫ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్, ఇట్ విల్ నాట్ అలౌ us. దిస్ ఈస్ ద సేమ్ కాన్సెప్ట్ హియర్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ పబ్లిక్ కీని కాపీ చేసుకుంటున్నా. ఓ ఇప్పుడు ఓన్లీ ఐపీ మాత్రమే కాపీ అయింది. సో now what I had to do, I had to go back, I just have to like log out and log in అనమాట. నా యూజర్ని జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నాను నేను అంతే. సో ఐఎమ్ గోయింగ్ ఇన్ టు డిఫరెంట్ యూజర్ అండ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ఉబంటు. సో ఇప్పుడు నేను ట్రై చేశాను అంటే లైక్ ఎక్కడైతే ప్రైవేట్ కీ ఉందో ఆ పాత్కి వెళ్ళాలి నేను. ఫర్ సపోజ్ cd. SSH Ubuntu @31.21.196 అండ్ ప్రైవేట్ కీ ఏదైతే ఉందో లైక్ మనం ప్రైవేట్ కీ కూడా చెప్పాలి, లైక్ దేంతో అథెంటికేట్ అవ్వాలి అని చెప్పి. సో ఐఎమ్ టెల్లింగ్ ఇట్, ఈ ప్రైవేట్ కీని తీసుకొని ఇలా అథెంటికేట్ చేయని చెప్తున్నాను నేను. నవ్ యూ సీ ఇక్కడ దీని ఐపీ డిప్లాయ్ సర్వర్ ఐపీ 172.31.40.98, ఇక్కడ దీని ఐపీ 172.31.21.196. సో దిస్ ఈస్ ద ఐపీ ఆఫ్ కుబర్నెటిస్ సర్వర్. సో సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేస్తాం. ద సేమ్ కాన్సెప్ట్ యూల్ హ్యావ్. లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టినప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే టెస్ట్, ఇక్కడ నేను సమ్ ర్యాండమ్ ఉబంటు తీసుకుంటున్నా, T3 మైక్రో, హియర్ క్రియేట్ న్యూ కీ పేర్ అని కొడుతున్నా. ఇది కూడా సేమ్ ఫార్మాట్ చేస్తుంది, లైక్ ఇదర్ ఇట్స్ ED ఆర్ RSA. సో ఇక్కడ నాకేం చేస్తుంది అంటే ఓకే, ఇక్కడ నాకేం చేస్తుంది అంటే ఇది ప్రైవేట్ కీ నాకు ఇస్తుంది, పబ్లిక్ కీ తీసుకొని సర్వర్లో పెడుతుంది. లైక్ పబ్లిక్ కీ ఈజ్ నథింగ్ బట్ ఆథరైజ్డ్, లైక్ ఇప్పుడు పెట్టాను కదా నేను ఆథరైజింగ్ కీస్, సేమ్ వే. సో ఎప్పుడైతే నేను కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నానో ఆ సర్వర్కి, ఇదే నాకు కమాండ్ ఇస్తుంది అన్నమాట. ఎక్కడైతే కమాండ్ ఉందో ఆ కమాండ్లోకి వెళ్ళి సారీ అబౌట్ దిస్,
సో ఇక్కడ చూసుకున్నట్టే సేవ్ ఎస్ఎస్హెచ్ -i అంటే డౌన్లోడ్స్లో ఉంటే డౌన్లోడ్స్కి వెళ్ళి ఐ హ్యాడ్ టు లైక్ లాగిన్. సో అలా నేను అథెంటికేట్ అవ్వగలను సర్వర్కి. సో లైక్ ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ ఇలా అథెంటికేషన్కి వర్క్ అవుతాయి. లైక్ ఎస్ఎస్హెచ్ కాన్సెప్ట్ క్లియర్ కదా అందరికీ, బికాస్ లైక్ దిస్ లింక్స్ విత్ ఎస్ఎస్ఎల్ కాబట్టి ఇది చెప్పాను. నా వాయిస్ అయినా బ్రేక్ అయిందా ఆర్ ఇస్ ఇట్ ఫైన్? ఫైన్ ఫైన్